అలా మీరు దక్షిణంలో పెడితే దక్షిణ 8 ద్వారాలు ఒక్కొక్క పదంలో పెట్టుకుంటూ వెళ్తే ఫలితం పెట్టి ఇవ్వడం జరిగింది. అదేంటంటే మీకు దక్షిణం మొదటిదైన అనిల పదంలో ద్వారం పెడితే సింహద్వారం పెడితే అల్ప సంతానం అని చెప్పారు. అలాగే రెండోది పూష పదంలో ద్వారం పెట్టినట్టయితే దాసీతనం అని చెప్పారు ఫలితం. అలా మీకు మూడోదైన వితథ పదంలో ద్వారం పెట్టినట్టయితే నీచత్వం అని చెప్పారు ఫలితం. అలాగే నాలుగోదైనట్టు గృహక్షత పదం దాని పేరు, కొన్ని చోట్ల గృహక్షత అని చెప్పారు కొన్ని గ్రంథాల్లో. దాంట్లో ఏంటంటే ఫలితం భోజన పానపుత్ర వృద్ధి అని చెప్పారు. అలా మీకు తర్వాత మీకు 5 చూసుకున్నట్టయితే యమ రౌద్రం అని చెప్పారు ఫలితం. దక్షిణంలో ఐదో పదంలో ఉన్న ద్వారం, 5వ ద్వారం దక్షిణాగ్ని నుంచి నైరుతికి వెళ్తుంటే ఒక్కొక్క పదం జరుగుతూ ఉంటాయి. అలాగే 6వ పదంలో దక్షిణంలో 6 అంటే మీకు దక్షిణ నుంచి కిందకి నైరుతి వైపు 6వ పదం గంధర్వ పదంలో పెట్టినట్టయితే కృతజ్ఞత అని చెప్పారు ఫలితం. అలాగే భృంగరాజ 7వది భృంగరాజ, దాంట్లో డోర్ పెట్టి నిర్ధనత అంటే పేదరికం అని చెప్పారు. తర్వాత మీకు మృగ అనేది 8వది లాస్ట్, మృగ పదంలో ద్వారం పెట్టినట్టయితే బలపుత్ర నాశనం అని చెప్పారు.